రాహుల్, నీకు ఒక విషయం తెలుసా? ఏమిటి? ఈ ఇంట్లోకి వచ్చేవాళ్లు ఒక్కసారి వచ్చిన తర్వాత తిరిగి వెళ్లరు. రాహుల్ ఒక్కసారిగా తలుపు వైపు పరిగెత్తాడు. హ్యాండిల్ తిప్పాడు. తలుపు తెరుచుకుంది. అతను వెంటనే బయటకు పరిగెత్తాడు. కారిడార్లోకి వచ్చేసరికి అక్కడ ఎవరూ లేరు. లైట్ కూడా పూర్తిగా ఆఫ్ అయిపోయింది. కేవలం ఎమర్జెన్సీ లైట్ మాత్రమే వెలుగుతోంది. రాహుల్ ఎలివేటర్ వైపు పరిగెత్తాడు. బటన్ నొక్కాడు. ఎలివేటర్ నెమ్మదిగా పైకి వస్తోంది. డిస్ప్లేలో నంబర్లు మారుతున్నాయి. 2, 3, 4. టింగ్. డోర్ ఓపెన్ అయ్యింది. రాహుల్ లోపలికి వెళ్లి గ్రౌండ్ బటన్ నొక్కాడు. డోర్ మూసుకుపోతున్నప్పుడు అతను కారిడార్ వైపు చూశాడు. అక్కడ మాధవి నిలబడి ఉంది, నెమ్మదిగా నవ్వుతూ. డోర్ పూర్తిగా మూసుకుపోయింది. ఎలివేటర్ కిందికి కదిలింది. రాహుల్ గట్టిగా ఊపిరి తీసుకున్నాడు. బయటపడ్డా అని అనుకున్నాడు. డింగ్. గ్రౌండ్ ఫ్లోర్. డోర్ ఓపెన్ అయ్యింది. అతను బయటకు వచ్చాడు. కానీ అక్కడ సెక్యూరిటీ గార్డ్ కనిపించలేదు. గేట్ కూడా మూసే ఉంది. రాహుల్ బయటకు వచ్చి రోడ్డు మీదికి వెళ్లాడు. అప్పుడే దూరంగా పోలీస్ జీప్ సైరన్ వినిపించింది. కొన్ని నిమిషాల్లో అక్కడికి పోలీస్ వచ్చారు. ఇక్కడ ఏమైంది అని అడిగారు. రాహుల్ మొత్తం విషయం చెప్పాడు. పోలీసులు ఒకసారి ఒకరినొకరు చూసుకున్నారు. అందులో ఒకరు నెమ్మదిగా అడిగాడు, నీ పేరేమన్నావు? రాహుల్. పోలీస్ ఆఫీసర్ కళ్లల్లో ఒక్కసారిగా ఆశ్చర్యం కనిపించింది. నీ వయస్సు 18. అతను వెంటనే ఇంకో పోలీస్ని చూసి అన్నాడు, సార్, ఇదే డీటెయిల్స్. రాహుల్ అయోమయంగా అడిగాడు, ఏ డీటెయిల్స్? పోలీస్ నెమ్మదిగా చెప్పాడు, 3 రోజుల క్రితం ఈ అపార్ట్మెంట్కి ఒక డెలివరీ బాయ్ వచ్చాడు. అవును, అతని పేరు కూడా రాహుల్, వయస్సు కూడా 18. రాహుల్ ఒక్కసారిగా నవ్వేశాడు. అది యాదృచ్ఛికమై ఉంటుంది. పోలీస్ నెమ్మదిగా తల ఊపాడు. అలా కాదు. ఎందుకు? పోలీస్ జీప్ నుంచి ఒక ఫైల్ తీసుకొచ్చాడు. ఫోటో చూపించాడు. రాహుల్ చేతులు వణికిపోయాయి. ఆ ఫోటోలో ఉన్న అబ్బాయి అచ్చం అతడిలానే కనిపిస్తున్నాడు. అదే ముఖం, అదే వయస్సు. పోలీస్ నెమ్మదిగా చెప్పాడు, ఆ అబ్బాయి ఇంకా కనిపించలేదు. రాహుల్ గొంతు ఎండిపోయింది. అది నేను కాదు అని అన్నాడు. అప్పుడే పోలీస్ ఆఫీసర్ మరొక మాట అన్నాడు, మరొక విషయముంది. ఏమిటి? మాధవి అనే ఆ మహిళ 3 రోజుల క్రితం చనిపోలేదు. రాహుల్ కళ్ళు పెద్దవయ్యాయి. అయితే? పోలీస్ నెమ్మదిగా అన్నాడు, ఆమె 3 సంవత్సరాల క్రితమే చనిపోయింది. రాహుల్ ఒక్కసారిగా వెనక్కి తిరిగి అపార్ట్మెంట్ వైపు చూశాడు. 4వ ఫ్లోర్, ఫ్లాట్ 407. అక్కడ బాల్కనీలో మాధవి నిలబడి ఉంది. కాని ఆమె పక్కన ఇంకో వ్యక్తి కూడా ఉన్నాడు, ఒక అబ్బాయి. అతను నెమ్మదిగా ముందుకొచ్చాడు. రాహుల్ గుండె ఒక్కసారిగా ఆగిపోయినట్టయింది. ఎందుకంటే ఆ అబ్బాయి ముఖం కూడా అచ్చం రాహుల్లానే ఉంది. అప్పుడే పోలీస్ ఆఫీసర్ నెమ్మదిగా అన్నాడు, ఇది మొదటిసారి కాదు. ఏమిటి? ఈ ఫ్లాట్లోకి వచ్చే కొందరు బయటకు వస్తారు. అది మంచిదే కదా? పోలీస్ తల ఊపాడు. కాని వాళ్లు బయటకు వచ్చినప్పుడు ఏమవుతుంది? వాళ్లలో ఎవరు నిజమైన వాళ్ళో, ఎవరు అక్కడే మిగిలిపోయారో ఎవరికీ తెలియదు. రాహుల్ ఒక్కసారిగా తన చేతులు చూసుకున్నాడు. అవి నెమ్మదిగా కంపిస్తున్నాయి. అప్పుడే అతని ఫోన్ మళ్లీ వైబ్రేట్ అయింది. స్క్రీన్ మీద ఒక కొత్త ఆర్డర్ నోటిఫికేషన్. డెలివరీ అడ్రస్ ఫ్లాట్ నంబర్ 407, లేక్ వ్యూ రెసిడెన్సీ. రాహుల్ నెమ్మదిగా స్క్రీన్ వైపు చూస్తూ నిలబడ్డాడు. ఎందుకంటే ఆ ఆర్డర్ చేసిన పేరు రాహుల్.